ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, శ్రావణ మాసం వచ్చేస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని అనుగ్రహం కోసం ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి ఈ మాసం అంతా కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే ఎటువంటి విధానాలు ఆచరించాలి? శ్రావణ మాసం వస్తుంది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే మనకేదో డబ్బు కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచనతో మీరు ఎంత ఆరాధన చేసినా నిష్ప్రయోజనం. అంటే శ్రావణ మాసంలో మాత్రమే మనకు డబ్బు కావాలా? అంటే విడిగా ఆచరించినప్పటికీ ఒక వారాన్ని బట్టి, ఇదైతే నెలంతా పాటించాల్సిన విధానం. అదే తప్పది. ఈ నెలంతా పాటిస్తాం, భాద్రపదం వదిలేస్తామా? వదిలేం. అప్పుడు వినాయకుడు అంటే వినాయకుడు వస్తే అమ్మవారిని వదిలేసినట్టే. అంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకంగా ఉంది కదా గురుగారు. మనము మన అవసరాలు ఏ మాసంలో ఎక్కువ ఉంటాయో దాన్ని బట్టి మనం వ్యవహారం మార్చుకుంటూ ఉన్నాం అంతే. ఎప్పుడూ కూడా భగవంతుడు అన్ని మాసాల్లో ఒకే రకంగా ఉంటారు. ఇప్పుడు మరి శ్రావణ మాసం ఏంటండి అని అంటే మంగళ గౌరి నోములు, వివాహమైనటువంటి స్త్రీలకు సంబంధించి వాళ్ళకి యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది. ఓకే. శ్రావణ మంగళవారం మంగళగౌరి, అలాగే వరలక్ష్మి వ్రతం. నేను ఈ మాట ఎందుకన్నానంటే అండి, ఒకప్పుడు నిజంగా మీరినట్టుగా వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం విధానం ఆచరిస్తే వేరేగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేటప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా నేను చూసా, చాలామంది అడిగారు. అక్కడెక్కడో పెద్ద ఏదో కన్వెన్షన్ హాల్స్ ఏవో ఉంటాయి కదండి, అందులో ప్రోగ్రామ్ పెడతాం గురుగారు, దగ్గరుండి మీరు చేయించండి అన్నారు. నాకు చేతనైనంత వరకు వాళ్ళందరినీ తిట్టి పంపించేశా. ఎందుకండి? వరలక్ష్మి వ్రతం మన ఇంట్లో మనం చేసుకునేది. ఒక 60 మందో 100 మందో 150 మందో అమలక్కలందరూ కలిసి వచ్చి కూర్చొని కన్వెన్షన్ షెడ్లో, అంటే ఒక కళ్యాణ మండపం లాంటి దాంట్లో సామూహికంగా కూర్చొని చేసుకు, అంత కర్మేం వచ్చిందండి. అది సామూహికంగా చేసుకొని ఒక పంతులు గారిని కూర్చోబెట్టి ఆయన అన్నీ వివరం చెబుతూ ఉంటే వాళ్ళందరూ అక్కడ చేసి ఆ తర్వాత అవన్నీ పట్టుకొని కొంపకెళ్తారట. చాలా బాధ కోపం అన్నీ వచ్చినాయండి. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహము కళ్యాణ మండపానికి కావాలా, నీ ఇంటికి కావాలా? ఇంటికే. మరి అది ఎక్కడ చేసుకోవాలి? ఇంట్లో చేసుకోవాలి. ఈ సామూహికానికి దానికి సంబంధం ఏంటండి? దానికి తోటి రిటర్న్ గిఫ్ట్లు. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు నువ్వు ఇవి పెట్టుకున్నప్పుడు అక్కడ కేవలం కూడా వైభవం కోసం చేసావా, వైదికం కోసం చేస్తున్నావా? వైభవం కోసం చేస్తున్నావు కాబట్టి శ్రావణం కాదు, 12 నెలలు ఏం చేసినా ఉపయోగం లేదు. వైదికం కోసం సిద్ధపడు. వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఏ రకంగా చెప్పబడిందో ఆ విధానాన్ని అనుసరించు, ఆ ఫలితం మనం పుచ్చుకోగలుగుతాం. కానీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు రావాలి, ఇవాళ ఈ సోషల్ మీడియాలో దీంట్లో వచ్చినప్పటికీ సెలబ్రిటీస్ని పిలిచేసేసి వాళ్ళని పిలిచి వెళ్ళి పిలిచి చేస్తున్నారు గొప్పగా రిటర్న్ గిఫ్ట్లు. ఏం చెయ్యాలి అసలు? నువ్వు ఏం చేస్తున్నావు? రిటర్న్ గిఫ్ట్లకి దీనికి సంబంధం ఏంటండి? సంబంధం ఉంది ఏదైనా? అంటే వచ్చిన ముత్తైదుకి ఏదో ఒకటి వాయనం ఇచ్చి పంపుతారు, అలాగే దాంతోపాటు ఇది కూడా ఏది ఇవ్వాలనేటువంటిది చెప్పబడింది కదా. అక్కర్లేనివన్నీ ఎందుకు ఇవ్వటం? వరలక్ష్మి వ్రతం ఆవిడ ఏం చెప్పింది, ఏ విధానాన్ని అనుసరించాలి, ఏ ప్రక్రియ నడపాలి, అసలు ఎందుకు చెయ్యాలి అనేది ఉందిగా. ఆ దృష్టి అక్కడ పెట్టి మనం కూర్చుంటున్నామా? చెప్పండి. దృష్టి అక్కడ పెట్టి మనం కూర్చుంటున్నామా? కూర్చోట్లేదుగా. 10ంటికి మొదలు పెడితే 1 గంటన్నర పడుతుంది అనుకుంటే, ఈ లోపు వచ్చే వాళ్ళు వస్తుంటే వాళ్ళని కూర్చొని వాళ్ళ గురించి ఆలోచించేది ఉందే, పూజ మీద ఎక్కువ ఉందండి. నాకు అది బాధేసింది. అందుకని అన్న, శ్రావణ మాసం వచ్చింది కాబట్టి అమ్మవారికి ఆరాధన చేస్తే ఏదో డబ్బు వస్తుంది కాబట్టి నేను చేస్తాను అంటే అది అవసరం లేదు, చేసి ఉపయోగం లేదు. మాసాధిపతిగా అమ్మని ఆరాధించుకుంటామనండి, ఐ యాక్సెప్ట్. మీ దగ్గర రూపాయినా లేకపోయినా నాలాంటి వాడు వచ్చి, నేనైనా వచ్చి మీ ఇంట్లో కూర్చొని చేయించగలుగుతా. కానీ నేను రిటర్న్ గిఫ్ట్లు దీంట్లో దాంతో నేను చేస్తాను, దాంట్లో చేస్తాను, వీళ్ళందరూ వస్తారు, ఎంతమంది వస్తారు, ఎంత పెద్ద హంగామా చేస్తున్నాను, వైభవం చేస్తున్నానంటే నా పుట్టువాడు అది మొహం కూడా చూడండి. శ్రావణము అని అంటే ముందు వినటం నేర్చుకోవాలి. శ్రవణం అంటారు, అంటే వినటం. అందులో శ్రావణ మాసం గురించి అసలు ఏం చెప్పబడి ఉన్నది, శ్రావణం అంటే ఏంటి, శుక్రవార విధానం ఏమిటి, ఈ మంగళవార విధానాలు ఏమిటి అనేటువంటిది ముందు వినమని చెప్పి ఉన్నది.
వింటే దాన్ని ఎలా ఆచరించాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఓకే. శ్రావ్యంగా వినమన్నారు. మనం ఏమంటున్నాము, వినేది ఒకటి, ఆలోచించేది ఒకటి, ఆచరణ చేసేది ఒకటి. కంప్లీట్గా ఈ మధ్యకాలంలో ఈ మధ్య అంటే గత కొంతకాలంగా శ్రావణ మాసము వచ్చింది, వరలక్ష్మి వ్రతం వచ్చింది, లేదంటే మంగళవారాలు వచ్చాయనంటే ఆ ముత్తైదుగా నేను కలకాలం జీవించాలి అనేటువంటి ఆలోచనతో చేసుకునేదానికన్నా 10 మందిని పిలిచి హంగామా చేయాలనేటువంటిది బాగా ఎక్కువైపోయింది. అటువంటిప్పుడు మీరు ఇది చేసుకోవడం కన్నా మానేసుకుంటూ వచ్చే నష్టం ఏం లేదుగా. ఇంటికి ఒక మనిషిని పిలిచి ఇష్టమైన పదార్థాలన్నీ తయారు చేసి సగం కడుపుకు భోజనం పెట్టి పంపిస్తే ఏమవుతుంది? అసంతృప్తిగా ఉంటారు వాళ్ళు. తృప్తిగా అర్థాకాలి, వాళ్ళు ఏడుపు తగులుతుంది అర్థాలు. అలాగే శ్రావణ మాసం అంటే దేనికి సంబంధించింది, ఎలా నిర్వహించాలనేటువంటి విషయం ఉండగా దాన్ని పక్కన పెట్టేసేసి మనం ఏదో కొత్తగా చేస్తాము, వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళకన్నా ఇంకాస్త ఎక్కువ చేయరు, వాళ్ళు గాజు గ్లాస్ ఇచ్చారంటే నేను స్టీల్ గ్లాస్ ఇస్తాను, లేదంటే నేను కోటింగ్ ఉన్న గ్లాస్ ఇస్తాను, ఇట్లా చేస్తున్నారు తప్పితే ఇవన్నీ కాదు. మనకు పూజ విధానం అవసరం అని చెప్పి ఎంతమంది చేస్తున్నారు? అది చెయ్యనప్పుడు ఇవన్నీ చేసి మనకేదో లబ్ధి పొందుతాం అనేటువంటి మాట పచ్చి అబద్ధం. కాబట్టి అటువంటి ఆలోచన ఉంటే ఎవరు చేయవలసిన అవసరం లేదు. కాదు, అమ్మవారికి చేసుకోవడం వలన వంశం బాగుపడుతుంది, కుటుంబం వృద్ధి కలుగుతుంది అనేటువంటి ఒక్క ఉద్దేశంలో ఉంటే ఈ ఆర్భాటాలు మనకు అవసరం లేదు. వైదికంగా అమ్మవారిని ఆరాధించుకోగలిగితే అమ్మవారి కొలువై ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసం కాబట్టి ఇలా చేస్తామన్నది. స్త్రీలకి సర్వదా సౌభాగ్యదాయకమైన మాసం. ఆ స్త్రీలకి సర్వదా సౌభాగ్యాన్ని వృద్ధి చెందడం కోసం అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి అంటే శ్రావణ వరలక్ష్మీదేవికి, శ్రావణ మంగళ గౌరీదేవికి మనం ఏ విధంగా అర్చన చేయాలి, అమ్మవారి దగ్గర అనుగ్రహం ఎలాగా తీసుకోవాలి అనేటువంటి దాని మీద దృష్టి ఉంటే యావజ్జీవంగా సౌమంగళిగా సౌభాగ్యాలతో చక్కగా అమ్మవారి అనుగ్రహంతో ఉంటారు. కాదు కూడదు నేనేదో రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేస్తాను, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు ఇంకోటి చేశారు నీ ఆలోచనతో ఉంటే ఎంతసేపటికి మనం అక్కడే ఉండిపోతాం. ఇంట్లో మీరు విజయవాడ వెళ్ళాలని బయలుదేరుతున్నారు, తొందరగా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశారు, ట్రెడ్మిల్ మీద నించున్నారు, ట్రెడ్మిల్లో ఎక్కారు, కొంత స్పీడ్ తిప్పారు, పరిగెడుతున్నారు, ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటాం. ఆ జీవితం మనకు అక్కర్లేదు కదా. మనం విజయవాడ వెళ్ళాలి అని అంటే ఆటోనో బస్సో ఎక్కి బస్టాండ్కి రావాలి, ర్యాపిడ్ బుక్ చేసుకుని బస్టాండ్కి రావాలి, అక్కడ బస్సో లేదంటే రైల్వే స్టేషన్లో రైలో ఎక్కితే మనం వెళ్తాం, గమ్యం చేరుతాం. అర్జెంటుగా గమ్యం చేరాలి, నేను చాలా వేగంగా పరిగెడతాను, ట్రెడ్మిల్ మీద నిలబడితే ఎంతకాలని కూడా. కాబట్టి ఏది అవసరము ఏది అనవసరం అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవడం ఇప్పుడున్నటువంటి విషయాలలో ఆడవారికి చాలా అవసరం. అది దృష్టిలో ఉంచుకొని దాన్ని అనుసరించి శ్రావణ వరలక్ష్మి అమ్మవారికి మంగళ గురుదేవికి ఆరాధన చేసుకోగలిగితే పుణ్యం పురుషార్థం రెండు ఏర్పడతాయమ్మా. అది పరిస్థితి. ధన్యవాదాలు గురు. పరమేశ్వర. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.